హైదరాబాద్లోని జలసౌదాలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు చైర్మన్ జైన్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈఎన్సీలు, ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈఎన్సీలతో పాటు ఇరు రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర విభాగ ఇంజనీర్లు హాజరయ్యారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల విడుదల, ఇప్పటి వరకు వినియోగం, జలాశయాల్లో నిల్వలు, సాగర్, శ్రీశైల జలాశయాల ఆనకట్టుల మరమ్మతులు, బోర్డుకు నిధుల కేటాయింపు, రెండు రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులపై పరస్పర ఫిర్యాదులు తదితరాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. కేఆర్ఎంబీ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తూ ఉన్నాం కేఆర్ఎంబీ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. రెండు తెలుగు రాష్ట్రాల రైతన్నలు, ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రోజు సమావేశంలో ఏమైనా కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అశోక్? వంశీ, ప్రస్తుతం జలసౌదాలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరుగుతుంది. చైర్మన్ గా ఉన్నటువంటి అతుల్ జైన్ సమక్షంలో సమావేశం జరుగుతుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటిపారుదలకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీంట్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రబీ సీజన్ సంబంధించి సాగునీటి విషయంలో కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వలు, అలాగే గత ఖరీఫ్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాడుకున్నటువంటి నీరు కావచ్చు, అలాగే నీటి కేటాయింపులకు సంబంధించి వచ్చే ఎండాకాలకు సంబంధించి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిమాండ్లు ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు వచ్చాయి. ప్రధానంగా ఏదైతే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అలాగే ఏపీలో కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అంశంపైన కూడా ప్రస్తుతం కేఆర్ఎంబీలో చర్చించినట్టుగా సమాచారం ఉంది. ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని చైర్మన్ నుంచారు. కేఆర్ఎంబీ ముఖ్యంగా ఇవాళ నీటి నిల్వలపైన చర్చించినట్టుగా సమాచారం. మరోవైపు ప్రధానంగా కృష్ణా నది పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కావచ్చు, సాగునీటి విడుదలకు సంబంధించి వాటిపైన కూడా ఒక బడ్జెట్ రూపొందించి దానికి ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం జనవరి కనుక ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా ఈ వచ్చేటువంటి 4-5 నెలలకు సంబంధించి ప్రస్తుతం నీటి నిల్వల పైన కూడా ప్రస్తుతం కేఆర్ఎంబీలో అయితే చర్చ జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. వంశీ, థ్యాంక్ యూ అశోక్.